హాయ్. ఒక ఆమె అయితే కాళహస్తికి అయితే వెళ్ళిందంట. కాళహస్తికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ మేము నీకు దర్శనం చేపిస్తాము, ఒక 300 ఇవ్వని చెప్పంటే ఒక 300 ఇచ్చిందంట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసులు దర్శనం బాగా అయిందా అనేసి డబ్బులు అని చెప్పన్నారంట. మళ్ళీ వచ్చేసి ఇంకెవరైనా ఇక్కడ దండం పెట్టుకో అని చెప్పి డబ్బులు అన్నారంట. సటగోపురం పెట్టే దగ్గర డబ్బులు అన్నారంట. విభూతి ఇచ్చే దగ్గర డబ్బులు అన్నారంట. ఆవిడైతే చెప్పింది ప్రతి ఒక్క దగ్గర ఇలా డబ్బులు అయితే అడుక్కుంటా ఉన్నారు, బెగ్గర్స్ అనేది బయటే ఉంటారనుకుంటే లోపలే ఉన్నారా అని చెప్పేసి, వాళ్ళకి ఏమి గవర్నమెంట్ ఏమి డబ్బులు ఇవ్వదా, ఇలా ఏంటి దోచుకుంటున్నారు అని చెప్పేసి ఆమెతో పోస్ట్ పెట్టింది. నాకు కూడా అలాగే జరిగింది. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళని చూస్తే వాళ్ళు అన్నట్టు నీచంగా అయితే చూస్తారబ్బా. నాకు అట్లాగే జరిగింది. డబ్బులు ఇచ్చే వాళ్ళైతే 50 ఇచ్చేళ్ళు, ఇక్కడ దేవుడు ఉన్నాడు దండం పెట్టుకో, విభూతి తీసుకో, 50 రూపాయలు వచ్చి విభూతి తీసుకో అని చెప్పేసి నాకు అలాగే జరిగింది. అంతా దోచుకుంటున్నారు అబ్బా. అసలు మనమేమో దేవుడి కోసం మనం వెళ్తాము, వాళ్ళేమో 50, 100 అంటే ఏమైనా తారకు వస్తున్నాయా డబ్బులా? సో రీసెంట్ గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. కరప్షన్ అంటే క్లియర్ గా చూసాను నేను. ఇట్ వాజ్ నాట్ వెరీ ప్లెజెంట్ యాక్చువల్లీ టు సీ దట్ అమౌంట్ ఆఫ్ కరప్షన్ అనేది. నేను మొన్న రీసెంట్ గా శ్రీకాళహస్తి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక యూనిఫామ్ అతను, ఒక కాప్ లాంటి అతను, గార్డ్ అతను ఏదో మొత్తానికి, ఆయన అన్నాడు మీకు తొందరగా దర్శనం కావాలి అని అంటే కనుక మీరు 300 పర్ హెడ్ పే చేయాలి అన్నాడు. సరేలే 300 కదా, అండ్ ఆల్సో మళ్ళీ వీ హ్యావ్ అ ఫ్లైట్ టు క్యాచ్ అనేసి సరే 300 ఇచ్చాం. సో అది ద బిగినింగ్ ఆఫ్ ది కంప్లీట్ కరప్షన్ దట్ యు విల్ సీ. వెళ్ళిన దగ్గర, లోపల వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తీర్థం ఇవ్వడము, డబ్బులు అడగడము, అది నెత్తి మీద అదేదో శటగోపం పెట్టారు అది అడగడము, అక్కడ మంగళవాద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా యాక్చువల్ గా లిటరల్ గా అడుక్కు తినే వాళ్ళలాగా అమ్మ 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 అని అడుగుతున్నారు. ఇలా చూడడానికి ఎంత బాధ అనిపించిందో. వీళ్ళందరూ అక్కడ ఐ థింక్ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆర్ లోకల్ గవర్నమెంట్, ఐ డోంట్ నో, కానీ అలా చాలా బాధాకరంగా అనిపించింది. అండ్ అక్కడున్న పోలీసులు కూడా ఓ 2 నిమిషాలు ఎక్కువ చూడేస్తే కనుక పక్కకు తీసుకొచ్చి మీకు దర్శనం బాగైందా అని ఇండైరెక్ట్ గా డబ్బులు అడగడము ఇలా అన్నమాట. మొత్తం అందరూ అలాగే చేస్తున్నారు. అసలు ఎవరు మాట, కళ్ళు ఐ కాంటాక్ట్ అయితే కూడా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మనీ, విచ్ వాజ్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ అండ్ యూనో బాధగా అనిపించింది. అసలు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ చేసిందా, వీళ్ళని అర్థం కాలేదు నాకు. బట్ దట్ కైండ్ ఆఫ్ కరప్షన్ వాజ్ డిజార్టనింగ్ టు సీ. మీకు ఎప్పుడైనా మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా కాళహస్తిలో? మీరు షేర్ చేయండి. అట్లీస్ట్ ఐల్ బీ హ్యాపీ టు నో దట్ ఐమ్ నాట్ ద ఓన్లీ వన్.